ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను కేసు వెనక్కి తీసుకుంటాను అత్తయ్య. 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 దాత్రి, జగదాత్రి, ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నావా? చెల్లెలి పెళ్లి పీటల మీద ఆగిపోతుంది వదినా. ఇందులో ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. మీ ముందే కాల్ చేసి సాధు గారితో మాట్లాడి ఈ కేసు వెనక్కి తీసుకుంటాను. కేదార్ ఫోన్ ఇవ్వు. దాత్రి, కేదార్ ప్లీజ్ ఫోన్ ఇవ్వు. మీనని అటాక్ చేసినట్టు తెలిసింది. మీ వాళ్ళందరూ బానే ఉన్నారమ్మా జగదాత్రి? బానే ఉన్నారు సార్. టైంకి మీ టీం వచ్చి మమ్మల్ని కాపాడారు. థ్యాంక్ గాడ్. సార్, నేను మినిస్టర్ గారి మీద, ప్రసాద్ గారి మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటున్నాను. వాట్? ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి? కేసు వెనక్కి తీసుకోవడం ఏంటి? అది కూడా మీ అమ్మ కేసు సాల్వ్ చేయడానికి అడుగు దూరంలో ఉన్నప్పుడు. సారీ సార్, వాళ్ళిద్దరి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు సార్. అది కాదమ్మా జగదాత్రి, నా మాట. క్షమించండి సార్, మాకు ముహూర్తానికి టైం అవుతుంది. మీరు వాళ్ళిద్దరిని మా అమ్మ మర్డర్ కేసులో విడిచిపెడితేనే మా చెల్లి పెళ్లి జరుగుతుంది. సార్, దయచేసి మా అమ్మ మర్డర్ కేసులో వాళ్ళని విడిచిపెట్టండి సార్. ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు కదా జగదాత్రి? అవును సార్. సరే, నీ ఇష్టం. ఫార్మాలిటీస్ పూర్తి చేసి వాళ్ళని వదిలేస్తాను. థ్యాంక్ యూ సార్. పది నిమిషాల్లో వాళ్ళని వదిలేస్తారు అత్తయ్య. ఇక మీనన్ మన ఫ్యామిలీ మీద అటాక్ చేయడానికి ఏ రీజన్ లేదు. మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అత్తయ్య. ఏంకన్నా సామే, ఇప్పుడు కూడా మీకు పెళ్లికేమైనా అభ్యంతరం ఉందా? లేదు కౌశికి గారు. పవన్, నువ్వు వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చో.